ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ జోషి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ షార్ట్ వీడియోలో ఏంటంటే మీ ఫ్యూచర్ని మార్చగలిగే వన్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటో తెలుసుకుందాం. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ వీడియో మిస్ అయితే బిగ్ లాస్ అనమాట. మీరు డైలీ యూస్ చేసే మొబైల్ యాప్స్, వెబ్సైట్స్, గేమ్స్, స్మార్ట్ సిస్టమ్స్ అన్ని ప్రోగ్రామింగ్ వల్లనే వర్క్ అవుతాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే కంప్యూటర్కి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మనం ఇంగ్లీష్ ఆర్ తెలుగులో మాట్లాడతాం, కంప్యూటర్ మాత్రం కోడ్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతుంది. ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి, ఆటోమేషన్ చేయొచ్చు, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు, టెక్నాలజీని క్రియేట్ చేయొచ్చు. డిగ్రీ ప్లస్ స్కిల్ ఉంటే వాల్యూ పెరుగుతుంది. మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేయండి. సి ఏంటంటే ఫౌండేషనల్ లాంగ్వేజ్, లాజిక్ స్ట్రాంగ్ అవుతుంది, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో చాలా బాగా యూస్ చేస్తారు. నెక్స్ట్ సి ప్లస్ ప్లస్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఎక్కడ యూస్ చేస్తారంటే గేమ్స్, రోబోటిక్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్లో యూస్ చేస్తారు. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంది. పైథాన్ ఈజీ టు లర్న్ అండ్ మోర్ పవర్ఫుల్. ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్లో వైడ్లీ యూస్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ఇది మనం ఆండ్రాయిడ్ యాప్స్ బిల్డ్ చేయాలంటే యూస్ చేస్తాం. సి++ అండ్ జావా ఆర్ ద టఫెస్ట్ లాంగ్వేజెస్. నా సజెషన్ ఏంటంటే మీరు లాజిక్ ఒకవేళ బిల్డ్ చేసుకోవాలి అంటే సి ప్రోగ్రామింగ్తో స్టార్ట్ చేయండి. దాని తర్వాత పైథాన్కి వెళ్ళండి, ఎందుకంటే పైథాన్ అనేది ఇప్పుడు బెస్ట్ ట్రెండింగ్ స్కిల్ అనమాట.